హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మన అనిల్ రావిపూడి. యాక్చువల్గా ఆయన చేసే జోనర్లన్నీ కామెడీ టైప్లో ఉంటాయి. అలాగే ఇంతవరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు ఇప్పటివరకు తీసిన సినిమాల్లో. అలా అని భారీ బ్లాక్ బస్టర్ కూడా కాలేదు భయ్య. మామూలు ఒక బ్లాక్ బస్టర్ టైప్లో, ఒక హిట్ టైప్లో, ఫ్లాప్లు అయితే లేకుండా ఇప్పటి వరకు రాణిస్తున్నాడు. అలాగే ఆయన సినిమాల్లో మెసేజ్ ఉంటుంది, అలాగే కామెడీ కూడా ఉంటుంది. అంతే హీరోకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కూడా ఉంటుంది భయ్య. అలాంటిది ఈసారి మళ్ళీ వెంకటేష్ గారితో తీస్తున్నారు. ఇప్పటికే ఆయన 2 సినిమాలు తీశారు భయ్య, F2, F3 అని చెప్పేసి. అయితే ఆ సినిమాలు కూడా ఏ రేంజ్లో ఆడాయో మన అందరికీ తెలిసిందే. అలాగే ఆ సినిమాల్లో కామెడీ కూడా ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే భయ్య. ఇప్పుడు మళ్ళీ మనకు అలాంటి కామెడీ జోనర్ కాకుండా, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, అలాంటి కామెడీ జోనర్ కాదు ఈసారి. కొద్దిగా ఈసారి డోస్ పెంచి వేరే టైప్లో చేస్తానని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది భయ్య. మొన్న వదిలిన మనం టీజర్ కూడా అదే మాదిరి ఉంది. అలాగే వెంకటేష్ గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే మొత్తం తెలుసు. ఫ్యామిలీ స్టోరీస్ పడినాయంటే అసలు ఆయన యాక్టింగ్ కాదు, ఆయన జీవిస్తాడని చెప్పొచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి మనము ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ రోల్లో ఐశ్వర్య గారు, మన మీనాక్షి గారు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మొన్న ఒక సాంగ్ వదిలేరు భయ్య, అది ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు. భలే ఉంది సాంగ్ కూడా. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే అనిల్ రావిపూడి గారు ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతాడు. అంటే ఏ రకంగా కొడతాడు అంటే కొన్ని సినిమాలు దాటే రేంజ్లో కొడతాడు. అది మాత్రం పక్కా. ఏంటంటే మనకు జనవరి 14వ తారీఖున అంటే సంక్రాంతి అప్పుడే ఈ సినిమా వస్తుంది. సంక్రాంతి రోజే అని చెప్పొచ్చు, కనుమ రోజు. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంది అంటే అసలు వెంకటేష్ గారు ఉండడమే ఈ సినిమా ప్రత్యేకత భయ. ఇది చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ స్క్రిప్ట్లో మనందరికీ తెలుసు. అలాగే చాలా సినిమాల్లో అది ప్రూవ్ అయింది కూడా. అలాంటిది ఈసారి సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి టైటిల్తో కూడా వస్తున్నారంటే ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారు భయ. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అలాగే ఈసారి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు. బ్లాక్ బస్టర్ అంటే మామూలు చిన్న హిట్టే కాదు, పెద్ద హిట్ కొట్టబోతున్నారు మనం అనుకుంటున్నాను. అయితే మీరు ఈ సినిమా మీద ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి